నా పేరు మైపాల్ యాదవ్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఫౌండర్, పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ చైర్మన్. ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ పంతం. అవినీతి అనేది క్యాన్సర్ లెక్క పట్టి పీడిస్తుంది. ఇప్పుడు చాలామంది హాస్టళ్లలో పురుగులన్నీ చనిపోతున్నారు. ఎందుకు? వీళ్ళు అవినీతి చేసి పురిగిపోయినా పుచ్చిపోయినా వంకాయలు, టమాటాలు, బియ్యము అన్నీ పెట్టడం వల్ల పిల్లలు మొత్తం ఎక్కడికక్కడ అస్వస్థకు గురవుతూ ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. లంచాలు ఇచ్చే జాబులు పెట్టి జాబులకు ఎక్కినోడు తెల్లారి నుంచే జాబులకు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణకు మద్దతు ఇస్తే మిరాకిల్స్ చేస్తాం. భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ వచ్చినట్టు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిజ జీవితంలో వస్తుంది. మీరు సినిమా హీరోలకు కాదు ఇవ్వాల్సింది మద్దతు, నిజంగా ప్రశ్నించేటోళ్లకు మద్దతు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులు ఈ వాయిస్ను అన్ని ఛానళ్ళకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవినీతి అధికారుల గుండెల్లో మనం నిద్రపోవాలని, దానికి మీ పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాము. నమస్కారం ఫ్రెండ్స్, ప్రస్తుతం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మైపాల్ అన్న గారు చేస్తున్న నిరుద్యోగుల కోసం పోరాటం చూసి నేను రావడం జరిగింది. వాస్తవానికి అక్కడ బ్యానర్లో ఉంది, నిరుద్యోగులకు రక్షణ లేదు, ఉద్యోగులకు రక్షణ లేదు, నిరుద్యోగుల రక్షణ తెలంగాణ రాష్ట్రంలో. కేవలం రాజకీయ నాయకులకు రక్షణ ఉంది. చట్టాలు కావచ్చు వాళ్ళకే అనుకూలించబడుతున్నాయి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలని అమ్ముకుంటారు. బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు అమ్ముకుంటున్నారు? అసలు అమ్ముకునే అవసరం మీకేంటి? బద్మాస్గా మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అసలు బ్యాక్లాగ్ పోస్టులు ఎట్లా అమ్ముకుంటారు మీరు చెప్పండి. ఆ విషయంలో మేము ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికి వచ్చాము. ముఖ్యంగా అవినీతి రాజకీయ నాయకుల్లో తప్పకుండా మేము ఇక్కడ నుంచి గుండెల్లో నిద్రపోతాం. మైపాల్ అన్న చెప్పినట్టు భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ఎట్లా చేస్తాడో అట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుని జీవితం మొత్తం మలుపు తిప్పి మేము ప్రజాక్షేత్రంలో బయట పెట్టబోతున్నాం. ఎందుకంటే మీ అయ్యే జాగిరి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవడానికి. గతంలో నిర్మల్లో కూడా 40 మున్సిపల్ శాఖలో 40 ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఆ విషయం ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి, ఏం మాట్లాడారంటే? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులుగా ఒకవైపు మిగిలిపోతున్నారు. ఉద్యోగులకు భరోసా లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు. ఎక్కడ చూసినా కానీ భరోసా లేదనే వార్తనే స్పష్టమవుతుంది. ఈ భరోసా లేని ప్రజలకు, భరోసా లేని నిరుద్యోగులకు, భరోసా లేని ఉద్యోగులకు కూడా మా సూరణ టీవీ కావచ్చు, మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవీ కావచ్చు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ఈ జేఏసీ ఏర్పడేది కేవలం నిరుద్యోగులకు రక్షణ కల్పించడం కోసమే. అందుకే క్లియర్ కట్గా ఉంది, నిరుద్యోగుల రక్షణ లేదు. ఎక్కడో ఎన్నో కంపెనీలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో, కానీ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వచ్చి ఉద్యోగాలు చేశారు. మనలో బికారిగా పిచ్చిపడుకుంటారు. ఇదా తెలంగాణ సాధించుకున్నది. ఈ విషయంలో అతి త్వరలో మేము నిజామాబాద్లో ప్రెస్ క్లబ్ ఇప్పుడైతే ఏమైతే మాట్లాడబోతున్నామో అవన్నింటినీ వాయిస్ మేము బయట పెడతాం. తప్పకుండా నిజామాబాద్ మీడియా మిత్రులు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసిన ఆశిస్తున్నాం. అందరికీ జై తెలంగాణ. సూరన్న, నా పేరు సూరణ టీవీ. నమస్తే అండి. తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చినామంటే, బ్యానర్లు చూడొచ్చు, ఫ్లెక్సీలు చూడొచ్చు, తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న అవినీతి పరులపై నిజామాబాద్లో సంచలన ప్రెస్ మీట్లు పెట్టినాం. మనందరం కూడా చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి, నువ్వు పాస్ అయితే మంచి జాబ్ వస్తుంది అని చెప్తారు. కానీ మన తెలంగాణలో బాగా మార్కులు వచ్చినోడికి, బాగా చదివినోడికి రాదు. బాగా డబ్బులు సంపాదించినోడికి దొడ్డిదారిలో, అడ్డదారిలో జాబులు కొనుక్కునేటోడికి జాబులు వస్తున్నాయి. బ్యాక్లాగ్ జాబులు మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో జెన్యూన్ క్యాండిడేట్లకు, మెరిట్ క్యాండిడేట్లకు రావాల్సిన జాబులు కొందరు అవినీతి అధికారులు అమ్ముకుంటున్నట్టు మాకు సమాచారం వచ్చి 2 నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే భయపడి వైరల్ అయిన తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ అమ్ముకుందాం, ఇక ఎవరు మన జోలికి వస్తలేరని చెప్పి మళ్ళీ నిజామాబాద్లో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిద్రపోతలేము ఇంట్లలో, అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోదామని చెప్పి నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇక్కడ ఉండే మీడియా మిత్రులు దయచేసి కొంత ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. లేకపోతే మన కోసం దేశ సేవ చేస్తూ ఉన్న జవాన్లు, సైనికులు వాళ్ళు అవినీతి పరులు అయితే మనల్ని టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎప్పుడో చంపేసేటోళ్ళు. వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ జవాన్లు మంచు గడ్డలలో, మండు టెంటలలో మన కోసం
రక్షణగా ఉంటే ఇక్కడ అవినీతి అధికారులు, సేవ చేయాల్సిన అధికారులు దొడ్డిదారిన జాబులు అమ్ముకోవడం వల్ల ఇలా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో, చిక్కడపల్లి లైబ్రరీలో, హైదరాబాద్లో ఒక్కొక్కరికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన జాబులు రావట్లేవు. నెత్తి మీద ఎంటికలు రాలిపోతున్నాయి, పిల్లలు కూడా ఇవ్వట్లేదు, తెల్లెంటికలు వస్తున్నాయి. అన్నం లేక ఎంతో బాధపడుతుంటే ఇక్కడ జాబులు అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక విరమించుకొని నిజాయితీ పరులకు జాబులు లేకుండా డబ్బులకు అమ్ముకుంటే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎంతకైనా తెగిస్తుంది. ఒకవేళ తప్పిపోయి వీళ్ళు జాబులు అమ్ముకుంటే కోర్టుకి వెళ్ళైనా వాళ్ళ జాబులు బీకిస్తాం. మీరు కనుక జాబులు కొనుక్కుంటే కొనేటోళ్ళకి చెప్తున్నాం, మీ డబ్బులు పోతాయి, జాబులు పోతాయి. ఎందుకంటే హరీష్ రావు అనేది పిఏ 10-15 లక్షలు తీసుకొని జాబ్ ఇప్పిస్తారన్నట. ఇప్పుడు జాబు లేదు, డబ్బులు పోయినాయి. మీ డబ్బులు పోతాయి, పరువు పోతాయి. ఐఏఎస్ లక్ష్మి కూడా కటకటలోకి పోయింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా జాబులు కొనుక్కోవద్దు. మీరు కొనుక్కుంటే మాత్రం మేము అందరి పేర్లు కూడా సేకరిస్తున్నాం. మీ జాబులు పోతాయి, మీ పరువు పోతుంది, డబ్బులు పోతాయని తెలియజేస్తూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయాల్సిందిగా నిజామాబాద్ మీడియా మిత్రులకు, యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా పత్రికలకు కానీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై.